యాక్టివ్గా ఉంటానని, ప్రజల్లోకి వెళ్తానని జనసేనాని గతంలో చెప్పారు. మరోవైపు వారం రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పూర్తిగా యాక్టివ్గా ఉన్నటువంటి జనసేన మరింత వేగంగా జనసేన సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి వివరాలు వినయ్ అందిస్తారు. వినయ్, పార్టీ కార్యాలయం ఏర్పాట్లు పనులు స్పీడ్గా కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ జూబ్లీ ప్రజెన్స్ నగర్ లో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. జనసేన పార్టీ ఏర్పాటు చేసి 4 ఏళ్ళు అవుతున్నా ఇప్పటివరకు ఆ పార్టీకి కార్యాలయం లేదు. ప్రజెన్స్ నగర్ లోని సినిమా ఆఫీస్ నుంచే ఇప్పటికీ ఇప్పటివరకు కూడా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ కొనసాగించనున్నారు. అయితే ఇక పవన్ త్వరలోనే సినిమాల వైపు నుంచి పూర్తిగా పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దీని తోడికి పార్టీ అనుబంధ సంఘాలు ఏర్పాటు ఇప్పటికే కసరత్తు చేస్తున్నాము. మహిళా విద్యార్థి విభాగాలతో పాటు ఐటీ విభాగాలు ఎంపిక చేస్తూ పవన్ కళ్యాణ్ ఎన్ని కూడా దాదాపు పూర్తి చేశారు. మొత్తం పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటివరకు ఎవరైనా హెవీగా పబ్లిక్ వస్తూ ఉంటే దాన్ని ఎక్కడ నిర్వహించాలనేది కూడా పవన్ కళ్యాణ్ కి కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంది. అందుకని చెప్పి అందరికీ కూడా పార్టీ ఆఫీస్ తో వివిధ డిపార్ట్మెంట్ అన్నిటి కూడా ఎక్కడెక్కడ కూడా రూములు కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా పార్టీ సిద్ధాంతాలు, విధి విధాన లక్ష్యాలు కూడా ప్రజలకు చేరవేసేందుకు కూడా పవన్ కళ్యాణ్ సిద్ధమవుతా ఉన్నారు. దీనికంతటి కూడా మొత్తం ప్రశాంత్ నగర్ ఆఫీస్ నుంచే మౌంటైన్ చేయాలని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తా ఉన్నారు. దీంట్లో భాగంగా ఇప్పటికే పార్టీ ఆఫీస్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తా ఉంది. అయితే ఇప్పటికే అన్ని తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ చేస్తారన్న పవన్ కళ్యాణ్ ఇది సెంట్రల్ ఆఫీస్ గా దీన్ని పెట్టుకుంటా ఉన్నారు. అయితే త్వరలోనే ఏపీలో కూడా పార్టీ ఆఫీస్ ఒకటి అరేంజ్ చేస్తారని చెప్పి కూడా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. నెక్స్ట్ డీటెయిల్స్